అలా చెప్పండి, అసలు నిజంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు ఎటువంటి అన్యాయం జరుగుతూ ఉంది అసలు? ఎస్సీ వర్గీకరణ చేయడమే నేరం. ఎస్సీ వర్గీకరణ చేయాలంటే గాన పార్లమెంటులో బిల్లు పెట్టాలి. బీసీ బిల్లు ఏదైతే అంటే ఈడబ్ల్యూఎస్సీ వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టేసి పాస్ చేసారు. మరి ఎస్సీలు ఏం తప్పు చేసారు? ఎస్సీలు ఒక షెడ్యూల్ క్యాస్ట్. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలు, ఈ కులాలకు విచ్చలవిడిగా ఉన్నటువంటి కులాలను ఒక దగ్గర చేర్చి దానికి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టారు. క్లాస్ కాదు, షెడ్యూల్ క్యాస్ట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 పెట్టి వాళ్ళకు పకడ్బందీగా ఇలాంటి లంగలు దొంగలు బట్టె బతకలు వస్తారని చెప్పేసి అనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆర్టికల్ 341లో 4 క్లాస్ ప్రకారంగా పెట్టాడు. అంటే వీళ్ళను ఒక కులాన్ని తీసివేయాలన్నా ఒక కులాన్ని కలపాలన్నా పార్లమెంటులోనే సాధ్యమవుతుంది. ఆర్టికల్ 341 ద్వారా క్లాస్ 4 ద్వారా వీళ్ళని సవరించాలి. అంటే ఒకవేళ కులాన్ని తీయాలన్నా చేర్చాలన్నా, ఒకవేళ ఈ షెడ్యూల్ క్యాస్ట్కు అభివృద్ధి చేయాలనుకుంటే రిజర్వేషన్ కావాలంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది వీళ్ళ యొక్క జనాభా దామాసం ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మనం ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు మరి ఇప్పుడున్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి కదా. మరి బీసీలకు 22% ఆర్టికల్ 340 ప్రకారంగా బీసీలకు కల్పించాడు, ఎస్టీలకు 342 ప్రకారం కల్పించారు, ఎస్సీలకు 341 ప్రకారం కల్పించారు. కల్పించినప్పుడు వీళ్ళను ఒకవేళ డిస్టర్బ్ చేయాలన్నా వీళ్ళ వర్గీకరణ చేయాలన్నా పార్లమెంటులో బిల్లు పెట్టి 29 రాష్ట్రాలలో ఒప్పందంతో 2/3 మెజార్టీతోనే పార్లమెంటులో బిల్ పాస్ కావాలి. అప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్ అనేది రాష్ట్రాలకు అప్పచెప్పాలి. అట్లా కాకుండా బీజేపీ కుట్రతోని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కుట్రతోని సుప్రీంకోర్టులో గైడ్లైన్స్ ఇప్పించింది. సుప్రీంకోర్టు గతంలో 2004లో చెప్పింది వర్గీకరణ చెల్లుబాటు కాదు, వీళ్ళను విడదీసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలంటే గాన పార్లమెంటులో బిల్లు పెట్టాలి. కాబట్టి వీళ్ళ మధ్యలో అంటే షెడ్యూల్ క్యాస్ట్లో దళితుల్లో ఎవరైతే వెనుకబడ్డారో ఆ వెనుకబడ్డ కులాలను గుర్తించి వాళ్లకు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి అభివృద్ధి చేయమని చెప్పేసి అని సుప్రీంకోర్టు 2004లో ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ మీద ఈయన మళ్ళీ పైకోర్టుకు వెళ్ళలేదు. ఎవరు? మందకృష్ణ మాదిగ. అది బీహార్కు సంబంధించిన కేసు విషయంలో పంజాబ్ కేసుకు సంబంధించిన విషయంలో దాంట్లో ఇంప్లీట్ అయ్యి వాళ్ళ ద్వారా దాని ద్వారా సుప్రీంకోర్టు ద్వారా గైడ్లైన్స్ ఇప్పించింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? దళితుల్లో ఎవరైతే వెనుకబడ్డారో ఆ వెనుకబడ్డ వాళ్ళను ముందు వరుసలో పెట్టాలి, దాని తర్వాత కొద్దిగా మెరుగుపడ్డ వాళ్ళను దాని తర్వాత వరుసలో పెట్టాలని చెప్పింది. కానీ ఎక్కడ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేయాలని చెప్పలే, ఏబీసీలు చేయమని చెప్పలే. అది కూడా అభివృద్ధి చెందిన వాళ్లకు క్రిమిలేర్ కూడా గుర్తించాలి. ఎందుకు అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు పదే వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా అభివృద్ధి పదంలో వస్తారు కాబట్టి వాళ్ళ క్రిమిలేర్ ఇట్లా గుర్తిస్తే గాన అది అక్కడి వరకు స్టాప్ అవుతుంది, మిగతా వాళ్లకు మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయని చెప్పేసి అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి గారు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దాని మీద స్పందన లేదు, మేము చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో చేశాడో చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు మాటలు పట్టుకొని, అమిత్ షా గారి మాటలు పట్టుకొని, అదేవిధంగా మన మోడీ గారి మాటలు పట్టుకొని, కిషన్ రెడ్డి గారి మాటలు పట్టుకొని ఈ రోజు దళితుల్లో విచ్ఛిన్నం చేయాలి, దళితులు రాజ్యాధికారానికి దూరం ఉండాలి, దళితులు అభివృద్ధి చెందే అవకాశం లేదు అని చెప్పేసి ఈ రోజు మరి మాలల మీద కక్ష కట్టి ఈ రోజు మాలలను అణచివేయడానికి, మాలల యొక్క అస్తిత్వాన్ని మరి పూర్తిగా ధ్వంసం చేయడానికి చేసినటువంటి కుట్ర అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేస్తారు? సమన్వయం. ఆ కులాలకు అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి, సమన్వయంగా ఉండాలి. అన్ని రంగాల్లో కూడా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, తర్వాత అదే విధంగా మరి అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి చేయాలి. మరి ఆ విధంగా జరగలేదు. ఇప్పుడు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో అది అసంబద్ధమైనది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా మా విద్యార్థులకు, మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులకు సీట్లు రావట్లేదు. అంటే వాళ్ళు చదువుకోవడానికి ఇంటర్ అయిపోయిన తర్వాత BA, BCom ఇక్కడ మాలలు అనుభవించేటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అంటే మాదిగలకి చెందుతున్నాయి అనుకోవచ్చా దీనికి సంబంధించి? ఇక్కడ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్లో దళితుల్లో 59 కులాలు ఉన్నాయో 58 కులాలకు అన్యాయం జరుగుతుంది, ఒక్క కులానికి న్యాయం జరుగుతుంది. అది కూడా ఇక్కడ ఏం చెప్పారంటే అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు వరుసలో పెట్టాలని చెప్పింది. కానీ గ్రూప్ 3 చేసిరు అన్నమాట, గ్రూప్ 1, 2, 3 చేసిరు. అంటే గ్రూప్ 1 ఏంది? అత్యంత వెనుకబడ్డారు. వాళ్ళకి రోస్టర్ పాయింట్లు అంటే వాళ్ళ యొక్క జనాభాను బట్టేసి 1% కేటాయించారు. 15 కులాలకు 1%
కేటాయించాలి, కానీ సరిపోదు, వాళ్ళకి 2% కేటాయించాలి. అదేవిధంగా రోస్టర్ పాయింట్లో కూడా వాళ్ళకి 2-3 కేటాయించాలి. అట్లా కేటాయించకుండా 2 మాదిగలకు కేటాయించుకున్నారు, వాళ్ళకి 7 కేటాయించారు. అంటే ఒక 10 ఉద్యోగాలు ఉంటే కన్నా వీళ్ళకే వస్తాయి, వీళ్ళకి రోస్టర్ పాయింట్లో వీళ్ళకే వచ్చేసాయి. 20 ఉద్యోగాలు ఉంటే కన్నా మాదిగలకే 2-16 కేటాయించుకున్నారు, వీళ్ళకే వచ్చేసాయి. మరి అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఎవరు? ఉపకులాలు. ఉపకులాలకు 7 కేటాయిస్తే కన్నా ఒకటే వస్తుంది కదా, వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందరు? వాళ్ళకి చదివే లేదు, వాళ్ళు సంచార జాతులు. మరి సంచార జాతులు కాబట్టి వాళ్లకు విద్యాపరంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళను విద్యాపరంగా డెవలప్మెంట్ చేయాలి, ఉపాధి పరంగా డెవలప్మెంట్ చేయాలి. ఉద్యోగాలు వచ్చేటప్పుడు వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు టీచరు ఉద్యోగం పొందాలంటే కన్నా నేను ఇంటర్మీడియట్ అయిపోలేదు, దాని తర్వాత టీటీసీ అయినా చేయాలి, లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ అయినా చేయాలి, దాని తర్వాత మళ్ళీ నేను టెట్ రాయాలి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది. వాళ్ళకి చదివే లేదు, 7వ తరగతి 5వ తరగతి 10వ తరగతి ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కట్టేస్తామండి. 4th క్లాస్ ఉద్యోగాలు రావు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలే రావు. కాబట్టి ఇక్కడ కుట్రపూరితమైనటువంటి సందర్భము, కుట్రపూరితమైనటువంటి చర్యలు ఇక్కడ జరిగినాయి. అంటే కుట్రపూరితంగా మందకృష్ణ మాదిగకు అదురుకొని బెదురుకొని భయపడి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఆగమేఘాల మీద ఇష్టం వచ్చినట్టు చేసిరు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు సామాజిక న్యాయం వైపు తిరుగుతాం, సామాజిక న్యాయం కావాలి, సామాజిక న్యాయం వైపు కొట్లాడుతున్నటువంటి మంద ఏలియా ఈ రోజు నీవు అత్యంత వెనుకబడ్డ వాళ్ళకేమో 7 కేటాయిస్తావు, నీవు మెరుగుపడడానికి రోడ్డు పెట్టుకుంటావు. ఇదేనా నీ సామాజిక న్యాయం? ఎక్కడ ఉందని సామాజిక న్యాయం? ఈ సామాజిక న్యాయం కాదు, కుట్రపూరితంగా ఈ రోజు ఉపకులాలను మాల సామాజిక వర్గంలో చేర్చినటువంటి 26 కులాలను మొత్తానికి అన్ని రంగాల్లో మరి నెట్టి వేయడానికి, నష్టం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగమని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే రేపటి నుంచి అసెంబ్లీ చర్చ ఉందో, అసెంబ్లీ జరుగుతున్నాయో, అసెంబ్లీలో వేసినటువంటి సబ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మినిస్టర్లు, వాళ్ళ దగ్గర మాల ప్రజాప్రతినిధుల దగ్గర కూర్చొని చర్చించి మాకు రిజర్వేషన్ శాతాన్ని ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, చేవెళ్ళే ఏదైతే డిక్లరేషన్ ఉందో చేవెళ్ళే డిక్లరేషన్ లో 18% రిజర్వేషన్ పెంచామని చెప్పారు. కాబట్టి 3% రిజర్వేషన్ పెంచాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3% రిజర్వేషన్ పెంచి ఆ 3%లో 2% మాకు కేటాయించాలి, 1% మేము ఉపకులకు కేటాయించాలి. రిజర్వేషన్ శాతాన్ని 5 నుంచి 7 వరకు పెంచాలి. అదేవిధంగా రోస్టర్ పాయింట్ విధానంలో మాకు 3-13 కేటాయించాలి. 20 లోపు రోస్టర్ పాయింట్లో 2 కేటాయించాలి. 3-13 అనేది మాకు రోస్టర్ పాయింట్ కేటాయించాలి. ఆ విధంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చర్చించి చేసి ఆ విధంగా మాకు న్యాయం చేసే దిశగా మరి ముందుకు రావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఉమెన్ కమిషన్ రిపోర్ట్ ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగులు ఉన్నాయి. దాంట్లో దళితుల ఉద్యోగులు ఏంటంటే 93,000. 93,000 46,000 ఉద్యోగులు మాదిగలు ఉన్నారు, 36,000 మాలలు ఉన్నారు, 11,000 ఉపకులాలు ఉన్నాయి. మరి దీంట్లో మాకు మాలలో ఉన్నటువంటి 36,000 కూడా 15,000 ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు, దాంట్లో 21,000. మరి తెలంగాణ రాష్ట్రంలో మాల ఎక్కడ అభివృద్ధి చెందిరు? ఒక్కసారి ఆ రిపోర్ట్ ప్రకారంగా మరి వీళ్ళు వెనుకబడ్డారు. అరే వీళ్ళకి మొదటి స్థానం ఇవ్వాలి, సెకండ్ స్థానం ఇవ్వాలని జ్ఞానం ఉండాలి కదా, తెలివి లేదు, తెలివిలేని ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పుడు స్పందించి చేసి మాకు న్యాయం చేయాలి. కాబట్టి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఏదైతే నోటిఫికేషన్లు వచ్చినాయో ఫిబ్రవరి 7th రోజు నోటిఫికేషన్లు వచ్చినాయి, ఫిబ్రవరి అండ్ మార్చి బిలో నోటిఫికేషన్లు వచ్చినాయి. అంటే నీట్ నోటిఫికేషన్ కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, తర్వాత బీఈడీ కానివ్వండి. తర్వాత ఏప్రిల్ 14th రోజు ఈ వర్గీకరణ అనేది జీవో నెంబర్ 99 ప్రకారంగా ఏబిసిడి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి దానికి వర్తిస్తని చెప్పేసి జీవో తీసుకొచ్చారు. ఈ జీవో కంటే ముందు ఏదైతే నోటిఫికేషన్ వచ్చినావో ఈ జీవోలో మరి అక్కడ అప్లై చేసుకున్నప్పుడు మాకు ఎస్సీ అని ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏప్రిల్ తర్వాత చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది తీసివేయాలి, మా పిల్లలకు నష్టం జరుగుతుంది. నోటిఫికేషన్ లో ఎస్సీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎస్సీ పెట్టాలి. కాబట్టి ఈ విధమైనటువంటి దీంట్లో మరి చేర్పులు మార్పులు చేసి ఇవన్నీ పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారు మరి మాకు న్యాయం చేసే దిశలో ముందుకు రావాలి, మాకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. రోస్టర్ పాయింట్లో 2 పాయింట్లను మాకు 2 రోస్టర్ పాయింట్లు అనేది 20 లోపు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ 2 మాకు కేటాయించాలి. మరి లేని పక్షంలో స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో రాబోయే స్థానిక ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని చిత్తుగా మాలలు ఓడిస్తారని, మాల అనుబంధ కులాలు ఓడిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు మేము మరి ముఖ్యమంత్రి గారి మీద ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తున్నాము, ఆయన మీద కంప్లైంట్ ఇస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి పనికిరాడు, ఎందుకంటే ఆయన మరి బీజేపీ యొక్క ఏజెంటు, కిషన్ రెడ్డి యొక్క ఏజెంటు, చంద్రబాబు నాయుడు యొక్క ఏజెంటు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవికి పనికిరాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన యొక్క లక్షణాలు అనేది బీజేపీలో ఉన్నవి, దాని తర్వాత టీడీపీలో ఉన్నాడు, దాని తర్వాత కాంగ్రెస్ కూర్చుంది. కాబట్టి ఈ రోజు బీజేపీలో కూడా మేము ముఖ్యమంత్రి ఇస్తామంటే ఆయన వెళ్ళిపోయే సందర్భం ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పెద్దలారా మీరు
గమనించాలి, పరిశీలన చేయాలి. మాకు జరిగిన అన్యాయం మా తెలంగాణ రాష్ట్రంలో మరి మేము మాలలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో 70 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అది మాలల పుణ్యమే. ఈ రోజు ముఖ్యమంత్రి అయినంటే అది మాలల పుణ్యమే, మాలలు పెట్టిన భిక్ష. కాబట్టి ఈ రోజు ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచించి వాళ్ళకు కూడా మేము రిప్రజెంట్ ఇస్తున్నాము, ముఖ్యమంత్రి గారి మీద ఫిర్యాదు చేస్తున్నాము. మరి ఆయన ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు రేపు జరగబోయే అసెంబ్లీలో ఈ యొక్క దాని మీద ఎస్సీ వర్గీకరణ మీద, రోస్టర్ విధానం మీద, రిజర్వేషన్ల మీద ఆయన చర్చించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. అన్న ఇప్పటికే కులగణన వల్ల ఎస్సీ వర్గీకరణ వల్ల ఎలక్షన్స్ లేట్ అయిపోయినాయి. మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ఇందులో సవరణలు తీసుకొస్తే ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉందా? మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎలక్షన్లు లేట్ అయినాయి అంటే తన ప్రభుత్వ వైఫల్యం వల్ల మాత్రమే ఎలక్షన్లకు పోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే అన్యాయంగా కక్షపూరితంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేసి తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో అయితే కాంగ్రెస్ పార్టీకి కంకణబద్దులుగా ఉన్న మాలలను ఈ రోజు దూరం చేసుకున్నది. ఈ రాబోయే రోజులలో ఈ ఎలక్షన్లకు పోతే ఎప్పుడైతే మాల సామాజిక వర్గం మాకు ఏడ దూరం అవుతుందో, మాకు వ్యతిరేకంగా ఎక్కడ పనిచేస్తుందో అనే భయంతో మమ్మల్ని మట్టు పెడుతుంది. ఈ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మట్టు పెడుతుంది అనే భయానికి మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవట్లేదు. దాంతో పాటుగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని తెలిసింది. అయితే మేము ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావడం వల్ల మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత అందరూ కూడా విద్యా అవకాశాలలో కానీ ఉద్యోగ అవకాశాల్లో ప్రమోషన్లలో కూడా తీవ్ర అన్యాయానికి గురైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ఉన్నదంటే మాల సామాజిక వర్గాన్ని ఏం చేసినా నడుతుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు నన్ను అంటే నాకు ఒక ఇందులో కుట్రకోణం కూడా కనబడతా ఉన్నది. మాల సామాజిక వర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి బలం. ఆ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఈ ఆట ఆడుతుండేమో అని చెప్పి నాకు కూడా ఒక డౌట్ అయితే ఉన్నది. ఎప్పుడైతే మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుందో అదే రోజు కాంగ్రెస్ పార్టీ అనేది కుదేలవుతుంది అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అంశం పైన పునరాలోచన చేసి చర్చ జరిపి మాల సామాజిక వర్గానికి 2% రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా ఈ రోస్టర్ పాయింట్లలో ఇంకో 2 రోస్టర్ పాయింట్లు మాకు కల్పించి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్పష్టంగా కనబడుతుంది, మాల సామాజిక వర్గంగా కక్షపూరితంగా పర్సనల్ గ్రడ్జ్ తోటి మాత్రం ఇలా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, చట్టాన్ని తుంగలో దొక్కడం రేవంత్ రెడ్డికి పర్సనల్ గా రేవంత్ రెడ్డికి అది వెన్నతో పెట్టిన విద్య. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఓటుకు నోటు కేసులు కూడా మీకు తెలుసు. ఆయన మీద ఎన్ని పర్సనల్ కేసులు ఉన్నాయో, భూ కబ్జాల కాంచెల్లి అన్ని కేసులు ఉన్నాయి. అంటే చట్టం అనేది ఆయనకు విలువ లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఆయన పాటించలేదు. మొన్న నీటు సీట్ల అడ్మిషన్లలో కూడా హైకోర్టు ఇచ్చిన ఆ చట్టం మన తీర్పును కూడా తను పాటించలేదు. అంతెందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టంలో సెక్షన్ 4 ఏం చెప్తా ఉన్నది, ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రాకముందుకు వచ్చిన నోటిఫికేషన్లలో, ఉద్యోగ నోటిఫికేషన్లు అయితేంది, అడ్మిషన్లలో అయితేంది, ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేయకూడదని స్పష్టంగా వాళ్ళే చట్టం చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే చట్టాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి దర్జాగా ఈ రోజు దాన్ని ఏం చేస్తారు, తుంగలో దొక్కిండు. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డికి మాల సామాజిక వర్గం పైన ఒక కక్ష ఉన్నది. దాంతోపాటు మాల సామాజిక వర్గం అంటే భయం కూడా పోయింది. అందుకే మేము ఏం చెప్తా ఉన్నాం, ఆయన చేసిన చట్టాన్ని తుంగలో తొక్కడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కనుక చట్ట పరిధితో పాటు మాల సామాజిక వర్గం తోటి తనకు చట్టం యొక్క విలువైంది. దాంతో పాటుగా మాల సామాజిక వర్గం అంటే ఏందో ఒక్కసారి చూపెట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీగా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను, సామాజిక వర్గాన్ని అందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డికి మళ్ళొక్కసారి బుద్ధి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. రేపటి రోజున అసెంబ్లీ సమావేశాలలో మళ్ళీ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం పైన పునరాలోచన చేసి 2% రిజర్వేషన్ పెంచాలి. దాంతో పాటుగా ఈ రోస్టర్ పాయింట్లలో 5వ రోస్టర్ పాయింట్ మాకు కేటాయించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఖచ్చితంగా 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించకపోతే రేవంత్ రెడ్డిని పర్సనల్ గా రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ జీవితాన్ని బొందబెట్టడంలో ఈ మాల సంఘాల జేఏసీగా, మాల స్టూడెంట్ జేఏసీగా మేము ఖచ్చితంగా ముందుంటాం. తను ఏ పార్టీలో ఉన్నా తను రాజకీయంగా బొందబెట్టే ఇప్పుడు మా మాలలను సామాజికంగా ఎలా అయితే రిజర్వేషన్లలో బొందబెట్టాలని చూస్తా ఉన్నాడో తనను కూడా
రాజకీయంగా తను ఏ పార్టీలో ఉన్న భవిష్యత్తులో కూడా తను బొందబెట్టే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అంశం పైన రోస్టర్ పాయింట్ల మీద మీరు మాట్లాడకపోతే ఈ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మీరు ఉండాల్సిన అర్హత మీకు లేదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు మాల సామాజిక వర్గ కుల సర్టిఫికెట్ ను తీసేసుకొని ఓసీలో చేరండి. ఓసీలో చేరి ఎస్సీ ఈ రిజర్వ్డ్ స్థానాలలో నుంచి పోటీకి తప్పుకొని రాజీనామా చేసి ఓపెన్ ప్లేసులలో పోటీ చేయండి. మా కులం తరఫున ఎవరైతే నిలబడతారో వాళ్ళని మేము ఎస్సీ రిజర్వ్ స్థానాలలో నిలబెట్టుకుంటాం. మా కులం తరఫున మాట్లాడే వాళ్ళను, మా కులం గొంతుగా ఉన్న వాళ్ళను గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.